సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఆదోని నుంచి ఉరుకుంద స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. సో కర్నూలు డిస్టిక్లోన ఆదోని నుంచి మేము బై ఆటోలోన ట్రావెల్ చేస్తున్నాము. బస్సెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో అభినవ్ పడుకొని మార్నింగ్ లేచేసరికి ఆటోలో ఉన్నాడు. వాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, బట్ అయితే ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయకున్నట్టు హ్యాపీగా వచ్చాడు. సో ఉరుకుంద ఈరన్న స్వామి టెంపుల్ మా ఇంటి దేవుడు. సో ఎవ్రీ శ్రావణ మాసంలో మేము ఇక్కడికి వస్తాము. సో మ్యాక్స్ ఈ వీడియోలోన నేను టెంపుల్ని చూపించలేను, ఎందుకంటే ఆల్మోస్ట్ ఫోన్స్ అన్నీ రూమ్లో పెట్టేసుకొని లాక్ చేసుకొని టెంపుల్కి వెళ్ళాల్సిందే. ఎక్కడ తీయడానికైతే ఛాన్స్ ఉండదు. సో శ్రావణ మాసంలో వచ్చాము మేము ఎవ్రీ శ్రావణ మాసంలోన స్వామికి వస్తాము. ఫస్ట్ వారం, సెకండ్ వారం కన్నా థర్డ్ వారంలోన చాలామంది భక్తులు అయితే వస్తారు. ముఖ్యంగా ఈ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. అండ్ కర్ణాటక బార్డర్లోన వాళ్ళు అండ్ ఏపీలో వాళ్ళకు చాలా బాగా తెలుసు. చాలామంది ఈ స్వామి గురించి తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి ఈ వ్లాగ్ కొంచెం యూజ్ అవుతుంది. సో ఈయన వచ్చేసి ఇక్కడ వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు ఉరుకుంద ఈరన్న స్వామి టెంపుల్ అంటే. సో తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో ఈయనైతే చాలా మోస్ట్ పవర్ఫుల్ గాడ్ అనమాట. ముఖ్యంగా ఈరన్న స్వామి ఏంటంటే ఈయన బాల బ్రహ్మచారి. ఈయన ఒక మర్రి చెట్టు కింద ఆత్మదైవంగా వెలిచి అక్కడే సమాప్తం అయిపోయారు. సాక్షాత్ లక్ష్మీనరసింహస్వామి రూపంలో ఉంటారు. చాలా పురాతనమైన గుడినే ఇది. ముఖ్యంగా మానసికంగా ఆందోళనగా ఉన్న భక్తులు చిన్నప్పుడు ఎలా చూసేవాళ్ళము టెంపుల్ ఇప్పుడు కూడా అలా భయపడుతూ ఉంటారు కదా, అలాంటి భక్తులు ఈయనని ఎక్కువగా దర్శించుకుంటారు. ఆంజనేయ స్వామి గుడికి కసాపురానికి వెళ్తారు కదా, సో అలాంటి భక్తులు కూడా ఈయనని ఎక్కువగా దర్శించుకుంటారు. ఈయన వారాలు వచ్చేస్తే సోమవారము, గురువారము, అమావాస్య రోజు ఈయనకు ప్రత్యేక పూజలు ఉంటాయి. అండ్ ఈ వారాలు కాకుండా వేరే వారాల్లో ఈయన దర్శించుకుంటే మాత్రం దేవుని ప్రశాంతంగా చూడొచ్చు. శ్రావణ మాసంలో కన్నా కార్తీక మాసంలోన ఆయన వారాలు లేని రోజు దేవుని దగ్గర నుంచి దర్శించుకోవచ్చు. సో శ్రావణ మాసంలో ఏంటంటే మనకు దేవుడు చాలా దూరంగా కనిపిస్తాడు. గర్భగుడిలో కూడా చాలా వరకు ఆలోచన చేయరన్నమాట. దర్శనం అయితే అవుతుంది. సో ముఖ్యంగా వీరన్న స్వామి అంటే ఈయనని రాత్రిపూట చూడడానికి భయపడతారు అని అంటారు కదా. అది ఎందుకు అంటే ఈయన అగ్ని రూపంగా రాత్రిపూట ఇక్కడే సంచరిస్తూ ఉంటారంట. అంటే ఈయన తెల్లటి గడ్డంతోన సో ఇక్కడే తిరుగుతూ ఉంటారంట. అందుకే ఈయనని డైరెక్ట్గా లోపల గుడిలోన చూస్తే వణుకు వస్తుందని చాలా మంది భయపడతారు. ఒకసారి ఈ టెంపుల్కి వస్తే ప్రతి సంవత్సరం ఈయన ఎలాగైనా రప్పించుకుంటారు భక్తులని. ఈయన చాలా ప్రసిద్ధిగా చెప్తే ప్రతి ఒక్కరి నుంచి వచ్చే మాట అయితే ఇదే. సో ఇక్కడ కర్నూలు డిస్టిక్లో ఉండే జనాలకైతే ప్రతి ఒక్కరికి తెలుసు ఉరుకుంద ఈరన్న స్వామి. సో తెలంగాణ సైడ్ అటు సైడ్ వాళ్ళకి ఎవరికి తెలియదు ఈ స్వామి గురించి. ఎక్కువగా ఈయన దర్శించుకునేది కర్ణాటక బార్డర్ సైడ్ వాళ్ళు అండ్ ఏపీలో వాళ్ళు ఎక్కువగా ఈయన దర్శించుకుంటారు. అండ్ మూడో శుక్రవారంలోన దాదాపు 15 లక్షల మంది పైగా భక్తులు ఈయనకు వస్తారు. అండ్ మేము చిన్నప్పుడు డెవలప్ విషయంలోకి వచ్చేసి మేము చిన్నప్పుడు ఎలా ఉందో టెంపుల్ అలాగే మరి ఇప్పుడు కొంచెం డెవలప్ చేస్తున్నారు. సో ఎవరైనా కొత్తగా చూస్తే మీరు రండి. సో ఎలాంటి అపోహలు లేకుండా వచ్చి దర్శించుకోవడంలో తప్ప. స్వామి పేరు ఈరన్న స్వామి, సాక్షాత్ లక్ష్మీనరసింహస్వామి రూపంలో ఉంటారైన. ఉరుకుంద ఈరన్న స్వామిని మన హిందువులే కాకున్నట్టు ప్రతి ఒక్కరు కొలుస్తారు. ముఖ్యంగా ముస్లిమ్స్ కూడా వచ్చి చాలా నమ్మకంతో కొలుస్తారు. దేవుడు కాబట్టి మేము ఎవ్రీ శ్రావణ మాసంలోన మానసికంగా ఆందోళనగా ఉన్న వాళ్ళ ఎవరికైనా మతి స్థిమితం లేని వాళ్ళు, భయంకరంగా ప్రవర్తించే వాళ్ళు, సో అలాంటి భక్తులు ఎక్కువగా ఈయనని కొలుస్తారు. సో అభినవ్నికి ఇప్పుడు హెయిర్ తీయించడం స్టార్ట్ చేస్తున్నాము. చూడాలి ఏమవుతుందో. ఫస్ట్ నువ్వు చేయించుకొని వెళ్ళు, మేము అభినవ్ చేయించుకొని వస్తాము. ఓకే, అభినవ్ వద్దు, ఫస్ట్ వదిన ఫస్ట్ అభినవ్ వద్దు, అన్న చేయించుకొని వెళ్తాడు.
అభినవ్కి 2-3 ఇయర్స్ బ్యాక్ చేయించాం, బాగా సపోర్ట్ చేశాడు. అంటే తనకి ఇంకా దాని గురించి తెలియనప్పుడు ఈజీగా సపోర్ట్ చేశాడు. ఇప్పుడు బాగా నాలెడ్జ్ రావడంతోనే అస్సలు సపోర్ట్ చేయలేదు అభినవ్. చాలా వరకు ట్రై చేశాము. అస్సలు గుండు చేయిద్దామని ఎంత ట్రై చేసినా కూడా ఒప్పుకోలేదు అభినవ్. అస్సలు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడున్న టైంలో రిస్క్ చేయడం అవసరం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఏం కాదులే పద, వద్దులే పద. ఇంకా నువ్వు ఏడిస్తే మామూలు ఏడుపు కాదు ఇది. ఏమదినా ఇంకా 50? ఇక్కడ నేను నాన్న అందరి మీద కూర్చోయింటి. మీ అమ్మ నేను నాన్న ఈ కట్టె దగ్గర, ఈ చెట్టు దగ్గర. నాన్న అమ్మ ఇక్కడ, నాన్న అమ్మ నేను శ్రీధర్ నీడు ఒకసారి కూర్చోయింటివి. తాత నారాయణ తాత అందరు ఇక్కడ కూర్చోయింటివి. ఇంకోసారి లాస్ట్ ట్రయల్ అభినవ్ హెయిర్ తీయించుకోవడానికి సపోర్ట్ చేస్తాడేమని ఇది ఒక్కసారి లాస్ట్గా ట్రయల్ చేస్తున్నాము. ఎలాగైనా ఫోర్స్ఫుల్గా అయినా చేయించాలని లాస్ట్ ట్రయల్ చేస్తున్నాను. చూడాలి. వాడికి కొంచెం మాటలు రావు, ఇంకా కొంచెం అర్థం లేదు, వాడికి అర్థం చేసుకోలేడు. కాబట్టి మామూలు పిల్లల్లాగా చెప్పలేకపోతున్నాను. మళ్ళీ బాగా ఫోన్ ఏమో తెలియదేమో. కొంచెం భయం ఉంది, భయం పోగొట్టాలి అంతే. ఏమో చేస్తుండు అని భయపడుతున్నాడు అంతే. ఇక్కడ నుంచి దూరం నుంచి సో ఐ డోంట్ వాంట్ టు సీ, అంటే ఇది నేను చూపించాలనుకోవట్లేదు. సో అభినవ్ కంప్లీట్గా ఎడిట్ చేస్తున్నాడు ఈ వీడియోలోన. We mostly tried, but unfortunately మేము చేయించలేకపోయాము. బెటర్ లక్ నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ కొంచెం అవేర్నెస్ పెంచి వాడికి సంవాట్ కొన్ని హెడ్ మసాజెస్ అలా చేసి నెక్స్ట్ టైం తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఏం కొనుక్కున్నారు ఇద్దరు? ఏం కొనుక్కున్నారు చెప్పు. ఎందుకు కొనుక్కున్నారు డాక్టర్ కిడ్స్ని? వై ఎందుకు కొనుక్కున్నారు? కాదు, ఎందుకు సిగ్గుపడుతున్నారు? మీకు ఇష్టమా, మీకు ఇష్టమా చెప్పు. ఇష్టం కదా, ఇష్టం ఎస్ వాడాలి కదా. చెప్పు రియాన్షి. బాగున్నాము. నిన్ను కూడా చూసి చాలా రోజులు అయింది చిట్టి తల్లి. ఇద్దరిని నానమ్మ బాగుంది. ఇద్దరిని చూసి చాలా రోజులైంది. ఇద్దరు హైట్ కూడా పెరిగారు. హైదరాబాద్లో ఓపెన్ చేయండి.